డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముఖ్య సునీత రమేష్ నాయక్ ఉంగరం గుర్తు కోటేసి గెలిపించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నగర్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ భార్య జహంగీర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పడిగల ప్రదీప్ ఆధ్వర్యంలో మీట్ తండా, పాత రెడ్డి నాయక్ తండా, మిషన్ తండాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గిరిజనులు, ఎస్సీలు, ఆదివాసుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో పేదవాళ్లకు ఇళ్ల నిర్మాణం చేయించడం, ప్రభుత్వ పరంగా అనేక రుణాలు ఇప్పించి పేదవాళ్లను ఆర్థికంగా బలోపేతం చేయడం కొరకు ఇందిరమ్మ చేసిన కృషిని ఈనాటి వారు కూడా గిరిజనులు మరవద్దని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూక్య సునీత రమేష్ నాయక్ ఉంగరం గుర్తుకు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేంత వరకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇలా ప్రజా ప్రభుత్వం పల్లెలన్నింటిలో కూడా ప్రజలకు అనుకూలమైన పనులు చేస్తున్న సంగతి మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన మొత్తం ఇలా నిన్న 11వ తారీఖు నాడు 4000 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టీఆర్ఎస్ కి హల్కే లేదు. 7 ఆడులో 7 వాళ్ళు కూడా రేపు కాంగ్రెస్ చెప్తాం. గెలిచిన వాళ్ళంతా ఏం చేస్తారు? ఆయన వచ్చిండు, ఎందుకు వచ్చిండు? ఈ ఊరు అభివృద్ధి చెందాలి, ఈ ఊర్లే ఈ ఊరు బాగైతే రమేష్ నాయక్ మద్దతుగా కొంతమంది చెప్తున్నట. రమేష్ చిన్నప్పటి సంది ప్రజా లేదా, ఆపదకు వచ్చినా లేదా, సంపదకు వచ్చినా లేదా, నువ్వు బిడ్డ నువ్వు బ్రోకర్ గాలను పట్టుకొని కోరికలా తిరుగుతావు కాదు. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములు, ఆ ఇందిరమ్మ భూములు ఇచ్చిన రిజర్వేషన్ తోటి మన పిల్లలు బాగా అయ్యారు. చదువు అధికారంలో ఉన్నప్పుడు మనం ఆ పార్టీ కోటేవలసిన రెడ్డి నాయక్ తండ ప్రజలరా మేము కూడా అండగా ఉంటాం. ఎవరైనా సునీత మాకు ఒక్క ఫోన్ చేస్తే మీరు సునీత వస్తే మేము కలెక్టర్ లో ముఖ్యమంత్రి ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఈడవలు గెలవాలి. ఎందుకు గెలవాలి? పాష్పకమైన వచ్చిపోతే కదా, ఎవరైనా గెలవాలైనా గెలిస్తే కూడా గెలిపించుకుంటేనే ముఖ్యమంత్రి అవుతారు కదా. కాబట్టి అండగా నిలబడాలి. రాహుల్ గాంధీ ఏం కావాలి? మంచిగా మాట్లాడుతుంది. మళ్ళీ ఇందిరమ్మ భూములు ఇచ్చిన రిజర్వేషన్ తోటి మన పిల్లలు బాగా అయ్యారు. చదువు అధికారంలో ఉన్నప్పుడు మనం ఆ పార్టీ కోటేవలసిన రెడ్డి నాయక్ తండ ప్రజలరా మేము కూడా అండగా ఉంటాం. ఎవరైనా సునీత మాకు ఒక్క ఫోన్ చేస్తే మీరు సునీత వస్తే మేము కలెక్టర్ లో ముఖ్యమంత్రి ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఈడవలు గెలవాలి. ఎందుకు గెలవాలి? పాష్పకమైన వచ్చిపోతే కదా, ఎవరైనా గెలవాలైనా గెలిస్తే కూడా గెలిపించుకుంటేనే ముఖ్యమంత్రి అవుతారు కదా. కాబట్టి అండగా నిలబడాలి. రాహుల్ గాంధీ ఏం కావాలి? మంచిగా మాట్లాడాలి. పాష్పకమైన వచ్చిపోతే కదా, ఎవరైనా గెలవాలైనా గెలిస్తే కూడా గెలిపించుకుంటేనే ముఖ్యమంత్రి అవుతారు కదా. కాబట్టి అండగా నిలబడాలి. రాహుల్ గాంధీ ఏం కావాలి? మంచిగా మాట్లాడుతుంది. మళ్ళీ చేసే అవకాశం కోడలు అక్కడేమో ఇంకోటి ఇక్కడక్కడ ఇవి ఇస్తాను ఏమి తీసుకున్నా చంద్రబాబు నాయుడు కొడుకు